నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగినటి ముఖ్యాంశాలు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఫలితాలపై బ్యాంకింగ్ అధికారులతో సమావేశమైన సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్ర 2047 విజన్ కు బ్యాంకులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సూచన. వైసీపీ జిల్లా అధ్యక్షులతో భేటీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్. చంద్రబాబు చేస్తున్న విధ్వంసాన్ని ప్రజల్లోకి మరింత వేగంగా తీసుకువెళ్లాలని సూచన. ఇళ్ల రిజిస్ట్రేషన్ పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి శాశ్వత భూ హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ పట్టాలు పంపిణీ. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న ఎమ్మెల్యే బోండా ఉమా. వచ్చే 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని ఓవైపు స్వర్ణాంధ్ర 2047 విజన్ కు అనుగుణంగా పనిచేస్తూనే మరోవైపు 2029 కల్లా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దీనికి బ్యాంకులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని 2025-26లో నిర్దేశించుకున్న క్రెడిట్ ప్లాన్ల లక్ష్యాలను అధిగమించేలా కృషి చేయాలని సచివాలయంలో జరిగిన 231వ స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి సూచించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఫలితాలపై బ్యాంకింగ్ అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి 2025-26 లక్ష్యాలను నిర్దేశించారు. 100% లక్ష్యాలను అధిగమించి దక్షిణ భారతదేశంలోనే మేటిగా ఉన్నందుకు ముఖ్యమంత్రి బ్యాంకర్లను అభినందించారు. సమావేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ మాన్యువల్ క్రెడిట్ ప్లాన్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు, కౌలు రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఎదుగుదలకు ప్రత్యేకంగా ఏం చేయగలగలం అనేది బ్యాంకర్లు ఆలోచించాలని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా ఎప్పుడున్నా తరచూ ఎస్ఎల్బీసీ సమావేశాలు నిర్వహించడానికి ప్రధాన కారణం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా జీవన ప్రమాణాలు పెంచేందుకు బ్యాంకుల మద్దతు కూడగట్టుకునేందుకే అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సేవలు, పరిశ్రమల రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని, కానీ రాష్ట్ర విభజన తర్వాత ప్రాధాన్యతలు మారాయని, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగ ఆధారిత రాష్ట్రం కావటం, దీనిపై ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తుండటంతో వ్యవసాయ రంగానికి అండగా నిలిచామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను సైతం బలోపేతం చేసేలా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. డిమాండ్ కు తగ్గట్టుగా ఏ రంగం పురోగతి సాధించాలన్నా బ్యాంకుల మద్దతు తప్పనిసరి అని చెప్పారు. వివిధ రంగాల్లో భారీగా ప్రాజెక్టులు వస్తున్నాయని, వాటికి అవసరమైన ఆర్థిక మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇంటికో ఎంటర్‌ప్రెన్యూర్ లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈలు, అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లు ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. 2029 కల్లా పేదరికం నిర్మూలించేలా జీరో పావర్టీ P4 అమలు చేసి అసమానతలు తొలగించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. సంపద కృషికి, మౌలిక సదుపాయాల కల్పనకు PPP విధానాన్ని రాష్ట్రంలో విస్తృతంగా అమలు చేస్తున్నామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంత కాదు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లోనూ విధ్వంసమే. రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతుందని వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందని, వీటిని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లాలని పార్టీ నాయకులకు సూచించారు. సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంత కాదంటూ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు సహా అనేక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హాజరయ్యారు. జిల్లాల్లో అన్ని స్థానాల్లో గెలిపించాల్సిన బాధ్యత మీది. మనసా వాచా కర్మేనా అదే తలంపుతో పార్టీని నడపాలని, జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో గెలిపించి బాధ్యత జిల్లా స్థాయి నాయకులు తీసుకోవాలన్నారు.
అదే మీ ప్రధాన బాధ్యత. దీనికోసం ఏం చేయాలన్న దానిపై మీరు గట్టిగా పని చేయాలని ఆయన చెప్పారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి కమిటీ బలంగా ఉండాలి. ఏదైనా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పనితీరు బాగోలేకపోతే పిలిచి చెప్పగలగాలి. అప్పటికీ పనితీరు బాగోకపోతే ప్రత్యామ్నాయం చూడటంలో మీ భాగస్వామ్యం కీలకం. పార్టీలో ఇద్దరి మధ్య వివాదం ఉన్నప్పుడు పిలిచి సమన్వయం చేయాల్సిన బాధ్యత మీది. మీ పరిధిలో 7 నియోజకవర్గాలు గెలిపించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయం చేయటం, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీ నిర్మాణం ప్రధాన బాధ్యత తీసుకోవాలన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా మహేశ్వరరావు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని ఆయన చెప్పారు. అజిత్ నగర్, పాయకాపురం, బాంబే కాలనీ, న్యూ రాజరాజేశ్వరపేట, రాజీవ్ నగర్ తదితర ప్రాంతాల్లో దీర్ఘకాల సమస్యగా ఉన్న ఇళ్ల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని, శాశ్వత భూ హక్కు పట్టాలను అందజేస్తున్నట్లు బోండా చెప్పారు. 59వ డివిజన్లో ఇళ్ల రిజిస్ట్రేషన్ పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి శాశ్వత భూ హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ పట్టాలను ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు మంగళవారం పంపిణీ చేశారు. అజిత్ సింగ్ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టాలు పంపిణీ చేసి లబ్ధిదారులకు శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా బోండా మహేశ్వరరావు మాట్లాడుతూ, గడిచిన ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్ల రిజిస్ట్రేషన్ పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చామని, ఇచ్చిన మాట ప్రకారం వేలాది మందికి శాశ్వత భూ హక్కు కల్పిస్తూ పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో ప్రతి ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టామని తెలిపారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ 4,000 రూపాయలు చేశామని, త్వరలోనే కొత్త పెన్షన్లు కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు. అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని, మహిళా అభ్యున్నతి దిశగా పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు. రానున్న కాలంలో సెంట్రల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యే ఉంటే ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో చేసి చూపుతానని బోండా చెప్పారు. ఇళ్ల రిజిస్ట్రేషన్ పట్టాలు అందుకున్న లబ్ధిదారులు మాట్లాడుతూ, ఇళ్ల పట్టాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు చూస్తున్నామని, తమ సమస్యను పరిష్కరించినందుకు ఎమ్మెల్యే బోండా ఉమాకు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఏదైతే ప్రజలకి వాగ్దానాలు ఇచ్చామో, ఇచ్చిన ప్రతి హామీని, ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈ 9 నెలల్లో సెంట్రల్ నియోజకవర్గంలో అటు అభివృద్ధి, సమస్యల పరిష్కారం, అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి అనేక రకాలుగా ప్రజలకి అందుబాటులో ఉంటూ సేవ చేస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యంగా ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఆర్ఆర్పేటలో కానీ, బాంబే కాలనీలో కానీ, సింగనగరు, రాజీవ్ నగరు, సుందరీ నగరు, శాంతి నగరు ఎన్నిటిలో కూడా పరిష్కారం దిశగా రిజిస్ట్రేషన్ చేయించాం. ఆ రిజిస్ట్రేషన్ని చేయించి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వటం వల్ల, వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ కాగితాలు ఇవ్వటం వల్ల శాశ్వత పరిష్కారం, లైఫ్లో వన్ టైం సొల్యూషన్గా తీసుకొచ్చాం. అందరికీ మేలు చేసాం. అట్లాగే జీవో నెంబర్ 30తో రేపు ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించుకుని ఉన్నటువంటి వాళ్ళకు కూడా జీవో నెంబర్ 30 తీసుకొచ్చాం. ఆ 30 ఎన్యూమరేషన్ జరుగుతుంది. ఏదైతే నందమూరి నగరు, అలాగే మన గిరిపురం, సుబ్బరాజు నగరు ఎన్ని ఏరియాల్లో కూడా అవి కూడా త్వరలో రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకు కూడా పట్టాలు ఇస్తాం. ఈ ప్రభుత్వం ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ ఉంది. ఈ ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. కాలం నుంచి 1985 సంవత్సరం నుంచి సింగనగర్లో 59వ డివిజన్లో ఆంజనేయ స్వామి దేవాలయం నిర్వహణ చేస్తున్నాను. దేవాలయం కట్టించాను. అప్పటి నుంచి ఈ పట్టా కోసం చాలా పర్యాయములు గవర్నమెంట్ వారి చుట్టూ తిరిగాం, కానీ పరిష్కారం అవ్వలేదు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు బోండా ఉమ్మ గారి యొక్క సహకారంతో త్వరగా వెంటనే పరిష్కారం అయ్యి మాకు పట్టా ఇప్పించడం జరిగింది. వారిని, వారి కుటుంబాన్ని ఆంజనేయ స్వామి ఎల్లవేళలా కాపాడాలని కోరుకొనుచున్నాం. వెలిగొండ, పోలవరం, హంద్రినీవా, పోలవరం ఎడమ కాలువ పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజన్ మొదలయ్యే నాటికి హంద్రినీవా ప్రధాన కాలువ మొదటి దశ పనులు పూర్తవ్వాలని అధికారులు, ఏజెన్సీలకు దిశానిర్దేశం చేశారు.
అమరావతి సచివాలయంలో వెలిగొండ, పోలవరం, హంద్రినీవా, పోలవరం ఎడమ కాలువ పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు, ఆయా ప్రాజెక్టుల సిఈలు, ఎస్ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటీవలే హంద్రినీవా, పోలవరం ఎడమ కాలువ పనులను మంత్రి నిమ్మల ప్రత్యక్షంగా పరిశీలించారు. పోలవరం ఎడమ కాలువ పనులు నత్తనడకన సాగుతుండటంపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేసేలా మెషినరీ, డంపర్లు, ఎక్స్వేటర్లు, బ్లాచింగ్ ప్లాంట్లు, రోలర్లు ఏర్పాటు చేసుకోవాలని ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు. అనుకున్న లక్ష్యానికి పనులు పూర్తి కాకపోతే ఏజెన్సీలు సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ కు వెంటనే 10 రోజుల్లో టెండర్లు పిలవాలని, పనులను ఏజెన్సీలు వెంటనే మొదలు పెట్టాలన్నారు. 2025 జూన్ కి హంద్రినీవా, పోలవరం ఎడమ కాలువ, వెలిగొండ ప్రాజెక్ట్ 2026 జూన్ కి పూర్తి చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంను మనం అందుకోవాలని అన్నారు. రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు గిరిజన ప్రాంతాల్లో 1300 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ సంఘం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అరకు కాఫీని 1,00,000 ఎకరాల్లో సాగు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు కృషి జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే పార్లమెంట్ భవనంలోనూ, రాష్ట్ర అసెంబ్లీ భవనంలోనూ అరకు కాఫీ ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయడం ద్వారా విస్తృత ప్రచారం కావించడం జరిగిందని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ మూతలను పూర్తిగా నివారించేందుకు 1,000 కోట్ల రూపాయలతో మారుమూల ప్రాంతాలన్నింటికీ మెరుగైన రహదారులను అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నారు. నా 2 శాఖలైనటువంటి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఈ 10 నెలల కాలంలో జరుగుతున్నటువంటి చాలా వరకు విషయాలన్నీ కూడా ప్రజలకి చెప్తూ వస్తున్నాం. అయితే లేటెస్ట్గా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని రావడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో కేంద్రం నిధులు ఏవన్నీ కూడా అంటే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోకపోవడం వల్ల అక్కడి నుంచి నిధులైతే ఏవి వచ్చేవి కాదు. మీ అందరికి కూడా తెలుసు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంతో పూర్తిగా సమన్వయం చేసుకుంటూ సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ఫండ్స్ అన్నిటిని కూడా మనం వినియోగించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా యూసీలు గత ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ చాలా వరకు నిధులు రాకుండా మనం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి ఈరోజు అట్లాంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా సురక్షితంగా మహిళలు ప్రసవించాలని, అలాగే ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి కూడా డోలీ మోతలు లేకుండా రహదారి సౌకర్యాలు కల్పించాలని కేవలం ఈ 10 నెలల కాలంలోనే దాదాపు 1,000 కోట్ల రూపాయలు రోడ్లు శాంక్షన్ చేసి వేయటం జరుగుతోంది. కొన్ని పనులు ప్రాసెస్లో ఉన్నాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని పూర్తయిపోయి మేము ఆల్రెడీ ప్రారంభోత్సవాలు కూడా చేయడం కూడా జరిగింది. మీరందరూ కూడా చూశారు. సమాజంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించాలనే గొప్ప లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతకు అనుగుణంగా ప్రభుత్వం ప్రారంభించిన P4 కార్యక్రమంలో మరో గొప్ప ముందడుగు పడింది. రాష్ట్రంలోనే తొలిసారిగా నందిగామ నియోజకవర్గం ముప్పాలలో బంగారు కుటుంబాలకు మార్గదర్శుల ద్వారా సహాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆర్థిక సహాయం అందించి ఊరుకోవడమే కాదు, ఓ పేద కుటుంబాన్ని పేదరికం నుంచి పూర్తిగా బయటపడే వరకు ఆర్థికంగా నిలదొక్కుని సమాజంలో సగర్వంగా నిలబడే వరకు ఆ కుటుంబం కూడా మార్గదర్శిగా ఎదిగేందుకు మార్గదర్శకులు భరోసా కల్పించే ఈ బృహత్తర కార్యక్రమంలో తొలిగా 4 మార్గదర్శకులు తాము దత్తత తీసుకున్న కుటుంబాలకు సహాయం అందించారు. కలెక్టర్ లక్ష్మీష, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య, మార్గదర్శులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి క్రక్స్ బయోటెక్ ద్వారా పగడాల నాగరత్నం కుటుంబానికి సెంటినీ బయో ప్రొడక్ట్స్ ద్వారా
కొండ్రు వెంకటరామమ్మ కుటుంబాలకు ఆటోలు అందజేశారు. ప్లైవుడ్ కంపెనీ ద్వారా పగడాల నాగరత్నం, కొండ్రు వెంకటరామమ్మ, ఉప్పెల్లి నాగజ్యోతి, బొబ్బా శ్రీలక్ష్మి, పగడాల ప్రియాంక, బోల్నిది శిరీషలకు కుట్టు మిషన్లు అందజేశారు. అంబా కోచ్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా బంగారు కుటుంబ సభ్యులు కె లక్ష్మయ్య, కె రమాదేవి దంపతులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. అదేవిధంగా మరో 9 మందికి అవసరమయ్యే మందులతో మెడికల్ కిట్లు అందజేశారు. కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ చంద్రునిపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తిగా గుర్తింపు సాధించిన సమయంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఇక్కడ పడింది చిన్న అడుగే కావచ్చు, కానీ మానవాళికి ఇది అతిపెద్ద ముందడుగు అన్నారు. ఈ రోజు ముప్పాలలో 4 మార్గదర్శుల ద్వారా బంగారు కుటుంబాలు స్వయం సమృద్ధి సాధించేందుకు చేసిన ఈ సహాయపు చిన్న అడుగు పేదల జీవితాల్లో గొప్ప వెలుగు అని, ఈ స్ఫూర్తితో మరో 4 లక్షల మంది మార్గదర్శులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎంఎస్ఎంఈలు కూడా ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమం ఒక్క రోజుతో అయిపోయేది కాదని, ఎన్టీఆర్ జిల్లాలో 96,000 కుటుంబాలు అభివృద్ధి చెందే వరకు కొనసాగుతుందని, ఆయా కుటుంబాలను మార్గదర్శకులతో అనుసంధానించి సమాజంలో ఉన్నంతగా ఎదిగే వరకు మార్గదర్శుల ద్వారా సహాయ సహకారాలు అందుతాయన్నారు. సిఎస్ఆర్ మాదిరి కాకుండా P4 అనేది ఓ వినూత్న కార్యక్రమం అని, రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ ప్రపంచంలోనూ ఎప్పుడు ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఉదాహరణకు బంగారు కుటుంబంలో 7వ తరగతి చదువుతున్న ఓ అమ్మాయికి డాక్టర్ కావాలనే కోరిక ఉంది. ఆ చిన్నారి డాక్టర్ కలను సాకారం చేసుకునేందుకు ఏ కాలేజీలో చేరాలి, ఏ కోర్స్ చేయాలి, శిక్షణ ఎక్కడ తీసుకోవాలి, ఇలా ప్రతి విషయంలోనూ మార్గదర్శి చేపట్టి నడిపించే ఓ విశిష్ట కార్యక్రమం P4 అని వివరించారు. ఇప్పుడు మార్గదర్శులు అందించే సహాయ సహకారాలు ఆసరాగా మరో 4-5 ఏళ్లలో బంగారు కుటుంబాలు కూడా మార్గదర్శులుగా ఎదగాలి. అదే ఈ మిషన్ లక్ష్యమని కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. రాష్ట్రంలో P4 కార్యక్రమం అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు ఆదేశాలు ఇచ్చారు. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్తో పేదరిక నిర్మూలన చేయాలి. ఏ కాన్సెప్ట్తో చేద్దామంటే సమాజంలో డబ్బులు ఉన్నవాళ్ళు, అలాగే చదువుకొని ఎదిగిన వాళ్ళు, పనిచేస్తున్న వాళ్ళు, ఇండస్ట్రియలిస్ట్స్, పారిశ్రామికవేత్తలు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు టాప్లో ఉన్న 10% వాళ్ళు కింద బాటంలో ఉన్న 20% వాళ్ళకి ఆదుకోవాలి. దీనికి విస్తృతంగా ప్రతి గ్రామంలో సర్వే చేసి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు బట్టి ప్రతి గ్రామంలో బాటంలో ఉన్న 20% ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని బంగారు కుటుంబం అని పేరు పెట్టడం జరిగింది. అట్లాగే ఇదే సమాజంలో ఎవరైతే పైన ఉన్న 10% ఉన్నారో వాళ్ళకి ఆ మార్గదర్శిలో అని పేరు పెట్టడం జరిగింది. ఈ మార్గదర్శులు ఈ బంగారు కుటుంబాలని ఆదుకొని వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి, అలాగే ఈ బంగారు కుటుంబాలు పేదరికం నుంచి బయటపడడానికి కావాల్సిన అన్ని సహాయాల్ని, ఒక ప్రోత్సాహాన్ని ఇస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనేది ఒక ఐడియల్ కాన్సెప్ట్. ఇది అదేవిధంగా ఒక వినూత్నమైన కార్యక్రమం దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ P4 కాన్సెప్ట్ ఏదైతే సమాజంలో ఉన్నత స్థాయిలో స్థిరపడిన వాళ్ళు, మరి బిలో పావర్టీ లైన్లో ఉన్న పేదవాళ్ళని దత్తత తీసుకోవటం, అదేవిధంగా వాళ్ళకి జీవనోపాధిని కల్పించడం, వాళ్ళు సుస్థిరమైన జీవితాన్ని గడిపే విధంగా వాళ్ళు ప్రోత్సహించడం, ఈ కాన్సెప్ట్ని చంద్రబాబు నాయుడు గారు మరి ప్రోత్సహిస్తూ వచ్చారు. మరి ముప్పాళ్ళ గ్రామంలో కూడా 42 కుటుంబాలని మేము ఈ సచివాలయ పరిధిలో మరి P4 కాన్సెప్ట్ కింద బంగారు కుటుంబాలు తీసుకోవడం జరిగింది. మార్గదర్శులుగా మరి సెంతినీ కానీ, క్రక్స్ కానీ, ఇక్కడ ప్లైవుడ్స్ కంపెనీ ఉంది, వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. మరి ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఫాలోఅప్ చేస్తూ కలెక్టర్ గారు కానీ, ఆర్టీఓ గారు కానీ ఈరోజు మార్గదర్శుల చేత అన్ని కుటుంబాలకు కూడా ఉపాధి కల్పించే విధంగా ఈరోజు కుటుంబ మిషన్లు కానీ, ఆటోస్ కానీ, అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇదే స్థలంలో మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంకటరామ గారి కుటుంబంతో గడపటం మనం అందరం కూడా చూసాము టీవీలో. ఘనమైన బందరు చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించే విధంగా మంగినపూడి బీచ్ ఉత్సవాలను ఎంతో గొప్పగా నిర్వహిస్తామని, మంగినపూడి బీచ్ అన్ని విధాలా అభివృద్ధి పరిచి ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంత్రివర్యులు కొల్లు రవీంద్ర సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి మంగినపూడి బీచ్ సందర్శించారు. వచ్చే మే నెలలో నిర్వహించనున్న బీచ్ ఉత్సవాల నేపథ్యంలో రేఖా చిత్రపటం పరిశీలించి అక్కడ చేపట్టవలసిన పనులు, ఏర్పాట్ల గురించి మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మంత్రివర్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మన రాష్ట్రానికి 980 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉందని, మంగినపూడి బీచ్ పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు ఎంతో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి
అమరావతికి ముఖద్వారంగా, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా హైదరాబాద్ కు మంగినపూడి బీచ్ చాలా దగ్గరలో ఉందన్నారు. బీచ్ ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. ఇందుకోసం బీచ్ లో 150 ఎకరాలను గుర్తించామని, ఇంకను మరో 200 నుంచి 300 ఎకరాలు కూడా గుర్తించే పనులు జరుగుతున్నాయని, అక్కడ కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ నిధులతో రిసార్ట్లు, హోటళ్ల కోసం స్థలాలు కూడా కేటాయిస్తామన్నారు. తద్వారా 1000 నుంచి 1500 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయన్నారు. తమ ప్రభుత్వం 2018లో మంగినపూడి బీచ్ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించిందని, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా ప్రదర్శనశాలలు బ్రహ్మాండంగా ఏర్పాటు చేశామన్నారు. బీచ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చి ఈసారి ఉత్సవాలను అందరినీ ఆకట్టుకునే విధంగా మరింత ఘనంగా నిర్వహించి ప్రజలకు కొత్త అనుభూతిని కల్పిస్తామన్నారు. ఈసారి ఉత్సవాల్లో జాతీయ క్రీడలు, కయాకింగ్, బీచ్ కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు అనుమతి వచ్చిందన్నారు. ఈ వేసవి కాలంలో వచ్చే మే నెల 15వ తేదీ నుండి 3 రోజుల పాటు విద్యార్థులకు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ ఉత్సవాలను రాష్ట్ర ఉత్సవాలుగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తామన్నారు. బీచ్ కృష్ణా జిల్లాలోనే ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం. గతంలో కూడా ఈ బీచ్ని గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ కానీ హైట్ చేయడం కానీ, కొన్ని మౌలిక వసతులు కూడా కల్పించడం, రోడ్డు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ 5 yearsలో చాలా నిర్లక్ష్యం చేశారు, దాదాపు మూసేసిన పరిస్థితి చేశారు. తిరిగి మళ్ళీ దీని ప్రాముఖ్యతని, ఎందుకంటే ఇంత విశాలమైనటువంటి సముద్ర తీరం కానీ, ఇంత విశాలమైనటువంటి టూరిజంకి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం కానీ మన తీర ప్రాంతంలో దాదాపు 980 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఒక బెస్ట్ టూరిజం బీచ్ ఫ్రంట్గా మచిలీపట్నం మంగినపూడి బీచ్కి అవకాశం ఉంది. మరి ఆనాడు 2018లో బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వచ్చి 3 రోజుల పాటు అటు కల్చరల్ కానీ, అట్లాగే ఇక్కడ కొన్ని అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ, అమ్యూజ్మెంట్ కానీ, అలాగే కొన్ని స్టాల్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా వాళ్ళు అప్పుడు ఎంకరేజ్ చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ ఆ ప్రాముఖ్యతను తీసుకురావాలనే ఉద్దేశంతో మరి డేట్ ఫిక్స్ చేయాలనుకున్నాం. ఎందుకంటే దీనికి ఒక నేషనల్ ఈవెంట్ కింద స్పోర్ట్స్ కూడా వచ్చినాయి. బీచ్ కబడ్డీ నేషనల్ ఈవెంట్ ఒకటి, అలాగే కయాకింగ్ కూడా నేషనల్ ఈవెంట్ కింద 2 స్పోర్ట్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగింది. దాంతోపాటు ఈ బీచ్ ఫెస్టివల్ కూడా చేస్తే ఈ సమ్మర్లో ఒక మంచి ఎడ్యుకేషన్గా కూడా పిల్లలకు కూడా ఉపయోగపడే విధంగా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. దానికోసం ఎలా ముందుకెళ్ళాలనేది జాయింట్ కలెక్టర్ గారు అమాయకులను అత్యంత దారుణంగా చంపారన్నారని, ఉగ్రదాడి ఘటన దేశం మొత్తం కుదిపివేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పెహల్గాం ప్రకంపనలు దేశమంతా వ్యాపించాయని తెలిపారు. షికారుకు వచ్చినట్లు వచ్చి పర్యాటకులను వేటాడారని, ఐడి కార్డులు అడిగి హిందువా ముస్లిమా అని అడిగి మరీ అత్యంత క్రూరంగా అమాయకుల ప్రాణాలు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడిలో అమరవీరులకు జనసేన సంతాపం ప్రకటించింది. మంగళగిరిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మృతులకు సంతాపం తెలియజేస్తూ 2 నిమిషాల పాటు నేతలు మౌనం పాటించారు. ఉగ్రదాడి మృతులకు డిప్యూటీ సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సరిహద్దు భద్రత అత్యంత అవసరమన్నారు. నిరాయుధాలతో యుద్ధం చేయకూడదని తెలిపారు. ఎంతో నమ్మకంతో కాశ్మీర్ పర్యటనకు వెళ్లారన్నారు. కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉందని, అధికారం రాష్ట్రం చేతిలోకి వెళ్లగానే ఇలాంటి ఘటన జరిగిందన్నారు. ఉగ్రవాదులపై కనికరం అవసరం లేదన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. దేశమంతా ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని వెల్లడించారు. లక్షలాది మంది కాశ్మీరీ పండిట్లు వలస వెళ్లిపోయారని తెలిపారు. అప్పటి నుంచి కాశ్మీర్ మండుతూనే ఉందన్నారు. కాశ్మీర్ భారత్లో భాగమే, ఎప్పటికీ అంతే అని స్పష్టం చేశారు. భారత్లో ఉండి పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్పై ప్రేమ ఉన్నవారు ఆ దేశం వెళ్లిపోవచ్చునని అన్నారు. మతం అడిగి చంపేశారని ప్రత్యక్ష సాక్ష్యం చెబుతుంటే నమ్మరెందుకని ప్రశ్నించారు.
అతి మంచితనం కూడా మంచిది కాదని అభిప్రాయపడ్డారు. కాల్చుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవాలా? అతి సహనం కూడా ప్రమాదకరమన్నారు. పాకిస్తాన్ను 3 సార్లు ఓడించామని గుర్తు చేశారు. జనసేన ఉన్నది తెలుగు రాష్ట్రాల్లోనే, కానీ మాది జాతీయ విధానం అని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదులను ఎదుర్కోవాలంటే ధైర్యంతో కూడుకున్న పని అని అన్నారు. హిందువులకు ఉన్నది ఒక్కటే దేశమని, ఇక్కడ కూడా హిందువులని టార్గెట్ చేస్తే ఎక్కడికి పోవాలని అన్నారు. హత్య చేసి మోడీకి చెప్పుకోండి అని అన్నారని పర్యాటకులు చెబుతున్నారని తెలిపారు. పహల్గాం తీవ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన 26 మందిలో మేడిశెట్టి మధుసూదన్ గారు జనసేన క్రియాశీలక సభ్యులు, ఆయన కూడా దీంట్లో బలయ్యారు. కశ్మీర్లో సరిహద్దుల్లో ఉగ్రవాదులు తూటాలు పేలితే దాని ప్రకంపనలు భారతదేశం అంతా ఎలా పాకిందో మనందరం చూస్తున్నాం. అది మన పార్టీ, మన జన సైనికుని కూడా చంపేస్తున్నది ఆ ఉగ్రవాదం. ముఖ్యంగా కశ్మీర్ అండ్ మెయిన్ ఆయన కుటుంబాన్ని పరామర్శకెళ్ళినప్పుడు వారి సతీమణి మాట్లాడింది, వాడి పిల్లలు ఎంత ఘాతుకంగా చంపారంటే, ఎంత క్రూరంగా చంపారంటే, ఐడి కార్డ్స్ తీసుకొని నువ్వు హిందువా కాదా ఐడి కార్డ్స్ అడిగి, లేదంటే ముఖ్యంగా మన మసూదన్ గారి సంఘటన అయితే ఆయన సతీమణి గారి మాటల్లో సరిగ్గా 3 రోజుల ముందు వెళ్ళారంట బెంగళూరు నుంచి 3 కుటుంబాలతోటి. వెళ్తే నేను అన్ని రోజులు మామూలుగా మోడర్న్ డ్రెస్సులు వేసుకున్నాను, కానీ ఎందుకు ఆ రోజు మధుసూదన్ అంటే ఆయన అడిగారంట, డ్రెస్ వేసుకుంటే మోడర్న్ డ్రెస్ వేసుకుని బొట్టు పెట్టుకోకూడదా అని. అంటే ఆ సంఘటనకి ముందు సరిగ్గా ఒక అరగంట ముందు బొట్టు పెట్టుకున్నారంట. ఆవిడ చెప్తుంది ఏంటంటే, బొట్టు పెట్టుకున్న తర్వాత నేను కాదని కూడా అబద్ధం కూడా చెప్పలేం కదా, తప్పించుకోవడాకన్నా అలా దొరికిపోయాం మేము. రాజ్యసభ అభ్యర్థిగా కూటమికి చెందిన వెంకట సత్యనారాయణ పాక నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. మంగళవారం రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి వనితారాణికి ఆయన తమ నామినేషన్ పత్రాన్ని అందజేశారు. నామినేషన్ పత్రాల దాఖలు కార్యక్రమంలో కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, శాసనసభ్యులు ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. రూపాయల నిధులతో పాయకాపురం చెరువు పనులు అభివృద్ధి చేస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర తెలిపారు. ఈ నేపథ్యంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడమే కాకుండా కాలుష్యం తగ్గించే విధంగా నగరాన్ని సుందరీకరించాలని అధికారులను ధ్యాన్ చంద్ర ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర తన పర్యటనలో భాగంగా పాయకాపురం చెరువు, అజిత్ సింగ్ నగర్, మాకినేని బసవపున్నయ్య స్టేడియం, కండ్రిక ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2 కోట్ల రూపాయల అమృత్ నిధులతో పాయకాపురం చెరువులను అభివృద్ధి చేస్తున్నామని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడమే కాకుండా కాలుష్యం తగ్గించే విధంగా మొక్కలు ఉండాలని అధికారులను ఆదేశించారు. తదుపరి అజిత్ సింగ్ నగర్ లో గల మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పరిశీలించారు. వాకింగ్ ట్రాక్, జిమ్ ఎక్విప్మెంట్, మరుగుదొడ్ల అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి కండ్రికలో అమృత ఇన్సెంటివ్ నిధుల్లో భాగంగా జరుగుతున్న డ్రైన్ నిర్మాణ పనులను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, జాయింట్ డైరెక్టర్ అమృత డాక్టర్ లతా, సూపరింటెండెంట్ ఇంజనీర్లు పి సత్యకుమారి, పి సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పాక్స్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఫైబర్ నెట్ లో వీలైనంత త్వరగా మంచి నైపుణ్యం కలిగిన నెట్వర్కింగ్ సిబ్బందిని నియమించాలని ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మిర్యాల శ్రీరామ్, ప్రధాన కార్యదర్శి పెరుమాల్ మధుబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ ఫైబర్ నైపుణ్యం కలిగిన సిబ్బంది లేకపోవడంతో ఆపరేటర్లకు టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఏపీ ఫైబర్ సంస్థ కనెక్టివిటీ పెంచుకోవడానికి వీలుగా ఓఎల్టీలు కొత్త బాక్సులు అందించాలని కోరారు. ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్లు విజయవాడ ధర్నా చౌక్ లో తమ సమస్యల పరిష్కారం కోసం ఒకరోజు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న జేఏసీ రాష్ట్ర చైర్మన్ మిర్యాల శ్రీరామ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరుమాల్ మధుబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానసపుత్రిక అయిన ఏపీ ఫైబర్ నెట్ సంస్థ గత 10 నెలల నుండి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుందన్నారు. ప్రస్తుతం ఏప్రిల్ 25 నాటికి చాలా మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించినందున నెట్వర్క్ సమస్యలు ఎక్కువ స్థాయిలో ఉంటున్నాయన్నారు. ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ పడిపోయి నెట్ స్లోగా వస్తూ బ్లాక్ స్క్రీన్లు, ఎర్రర్ 500 లాంటి ఐపీటీవీ ఇష్యూలతో రాష్ట్రమంతా వినియోగదారులు అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. కొన్ని చోట్ల వినియోగదారులు ఫైబర్ నెట్ లో అసౌకర్యానికి సహనం కోల్పోయి కేబుల్ ఆపరేటర్ల మీద భౌతిక దాడులను కూడా చేస్తున్నారన్నారు. ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఆపరేటర్ల ఇళ్ల మీదకు దాడులకు దిగుతున్నారన్నారు. ఒత్తిడి భరించలేక కొంతమంది కేబుల్ ఆపరేటర్లు రాయలసీమ జిల్లా వంటి ప్రాంతాలలో గుండె నొప్పి, పక్షవాతం వంటి అనారోగ్యాలకు గురై హాస్పిటల్ పాలవుతారని చెప్పారు. స్టాండ్ బై లో సిబ్బందిని ఉంచుకొని నెట్వర్క్స్ ను స్టేబుల్ గా మెయింటెనెన్స్ చేస్తూ గత 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో నియమింపబడిన అక్రమ సిబ్బందిని తొలగించడానికి తమకు ఎటువంటి అభ్యంతరము లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ ఆదిత్య తమ సమస్యలపై దృష్టి సారించాలని విన్నవించారు. ఈరోజు మాకు ఏపీ ఫైబర్ అనేది చాలా సమస్యలతో ఉన్న నెట్వర్క్లో తయారైంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో 2018లో మేము ఆయన విజన్ లీడర్ అనే ఒక నమ్మకంతో లక్షలు ఖర్చు పెట్టి మేము ఈ నెట్వర్క్ నిర్మించడం జరిగింది. తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం రావడం వల్ల దీని కొద్దిగా తొంగలు తొక్కడం జరిగింది. నెక్స్ట్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే మాకు మంచి రోజులు వస్తాయని ఒక నినాదంతో మేము స్వాగతించాము. టీడీపీ వచ్చిన ప్రభుత్వం కూడా మాకు ఈ విధమైన రెస్పాన్స్ కనపడకపోవడం వల్ల ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు 10 లక్షల కనెక్టివిటీకి అయితే వెళ్ళడం జరిగింది. అది గత ప్రభుత్వం వైసీపీలో దాన్ని 7 లక్షలు తీసుకొచ్చారు. 5 సంవత్సరాల్లో వాళ్ళ 7 లక్షలు తీసుకొచ్చిన కనెక్టివిటీని వీళ్ళు వచ్చిన 10 నెలల్లోనే ఇవాళ 4,50,000 కనెక్టివిటీ కింద మాకు విశ్వనివర్గాల ఫిగర్ తెలిసింది. ఇలాగే ఉంటే ఏపీఎస్ఎఫ్ఎల్ సర్వనాశనం అయిపోద్ది. కాబట్టి ఇప్పుడన్నా సరే ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకునేది అంటే చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి మీద పెట్టి మా ఆపరేటర్ల జీవన ఉపాధిని కాపాడుతూ మేము ఒకటే చెప్తున్నామండి. ఈరోజు ఈ దీక్ష చాలామంది అనుకుంటారు ఏదో ప్రభుత్వం మీద మేము ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు. మేము చంద్రబాబు నాయుడు గారికి దీక్ష వల్ల ఎందుకు మేము విన్నవించుకునడం జరుగుతుందంటే మా విన్నపము ఏపీ ఫైబర్కి చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెడితే ఇది మహాదర్శ అవుతుంది, ఎందరో మందికి ఉపాధి కల్పిస్తుందని మేము చెప్తున్నాము. 2016లో ఏదైతే ఏపీ ఫైబర్ని సృష్టించారో చంద్రబాబు నాయుడు గారు, చాలామంది ఉపాధి లేక నిరుద్యోగులు కానీ వీళ్ళందరూ ఒక ఆదర్శంగా తీసుకొని బాబు గారు మానసపుత్రిక అంటున్నారు, మనకు ఒక
ఉపాధి కలుగుతుందనే ఒక దృక్పథంతో, ఒక అవకాశంతో ఆ రోజు 10 లక్షల పైన కనెక్షన్లు టకాని వేయడం జరిగింది. సవ్యంగా జరుగుతూ ఉన్నింది. ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు చేసిన కృషి మరువలేనిదని ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరుపోకు వెంకటేశ్వరరావు మాదిగ పేర్కొన్నారు. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సరైన విధానంలో అమలు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అమలు చేసిన ప్రకారం సంక్షేమ పథకాలను ఎప్పుడు కూడా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులో లేవంటూ ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరుపోకు వెంకటేశ్వరరావు మాదిగ మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటికి నిధులు ఇవ్వకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి విఘాతం కలిగించారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం చేసిన కృషి మరువలేనిదని అన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందే విధంగా లేకపోవటం విచారంకరమన్నారు. కార్పొరేషన్లకు నిధులు విడుదల చేసిన ప్రయోజనం లేకపోవటం బాధాకరమన్నారు. బ్యాంకులతో, డ్వాక్రా గ్రూపులతో, ఎమ్మెల్యేలతో లింకు పెట్టకుండా పూర్వపు పద్ధతుల్లో పథకాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు చెరుకూరి కిరణ్, ఎర్రంశెట్టి ప్రసాద్, పూనూరు జార్జి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మాదిగ ఉప కులాలకు తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ సంక్షేమ పథకాలు మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ సంక్షేమ పథకాలలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 25 జీవో నెంబర్ తీసుకొచ్చి ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలని విభజిత రాష్ట్రంలో 2014లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు అమలు చేయటం వల్ల మాలలకి, మాదిగలకి, రెల్లిలకి, ఉప కులాలకి, అనేక కులాలకి ఎవరి వాటా వాళ్ళకి వెళ్ళింది. ఎక్కువ మందికి లోన్లు అందాయి. చంద్రబాబు నాయుడు గారు ఇన్నోవా కార్లు ఇస్తే దళితులు మొత్తం కారులో తిరుగుతున్నారు, ఉపాధి చేసుకుంటున్నారు. ట్యాక్సీ డ్రైవర్లుగా కాకుండా ట్యాక్సీ ఓనర్లుగా కూడా మారారని చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకున్నారు ఎన్ఎస్ఎఫ్డిసి పథకాల ద్వారా. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వర్గీకరణ సంక్షేమ పథకాలు లేకుండా ఉమ్మడిగా విడుదల చేయటం వల్ల మాదిగల వాటా, మాలల వాటా, రెల్లిల వాటా, ఉప కులాల వాటా ఒక గందరగోళంలోకి వెళ్ళిపోయింది. ఇవాళ మాదిగ ఉప కులాలకి సంక్షేమ పథకాలు అందుతాయన్న నమ్మకం లేకుండా పోయింది. మరి వాళ్ళ మాదిగ కార్పొరేషను, రెల్లి కార్పొరేషను, మాల కార్పొరేషను పెట్టి ఎవరి వాటా ఎంతో స్పష్టం చేయకపోవటం వల్ల మాదిగలు, ఉప కులాలు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందుకోలేకపోతున్న పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మరి మాదిగ కార్పొరేషన్ ఎందుకు పెట్టినట్లు మాదిగ కార్పొరేషన్కి చైర్మన్గా నియమించి ఒక ఉత్సవ విగ్రహంలాగా పెట్టి మరి ఇవాళ వాళ్ళ సమక్షంలో ఇదిగో మాదిగల వాటా ఇంత ఇస్తున్నాము, రెల్లీలకి ఇంత ఇస్తున్నాము, అదేవిధంగా మరి మాలలకు కూడా ఇంత ఇస్తున్నాము అని స్పష్టం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడిగా రిలీజ్ చేయటం వల్ల మరి మాదిగ కార్పొరేషన్ ఎందుకు పెట్టినట్లు, మరి ఎస్సీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ని ఎందుకు పెట్టినట్లు మరి చంద్రబాబు నాయుడు గారే, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ గందరగోళంలోకి వెళ్ళటం వల్ల, అతి తక్కువ లోన్లని మంజూరు చేయటం వల్ల ఇవి సక్రమంగా వీళ్ళకి రావని ఆందోళన చెందుతున్నప్పుడు మరి ఈ పథకాలు నిజంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాడు? ముఖ్యమంత్రిగా ఉండి ఆయన హయాంలో ఆయన మాదిగ కార్పొరేషను, మాల కార్పొరేషను, రెల్లి కార్పొరేషను ఇచ్చాడు. కానీ వాళ్ళకి చైర్మన్లు కూడా నియమించాడు. 5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు ఆయన. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి వల్ల మాదిగులకే కాదు, మాలలకే కాదు, రెల్లిలకే కాదు, ఉప కులాలకే కాదు తీరని నష్టం జరిగిందని ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డిని సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వెనకబడిన కులాల విషయంలో నిర్లక్ష్యం చేశాడని, ఈయన ఓడించడం తప్ప మరో మార్గం లేదని ఆ రోజుల్లో మాల మాదిగలందరూ కూడా కలిసి, ఉప కులాలందరూ కూడా కలిసి ఆయన్ని ఓడించారు. ఎందుకు? చంద్రబాబు గారు వస్తే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయి, చంద్రబాబు గారు వస్తే దళితుల్లో అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి గతంలో ఆయన ఇన్నోవా కార్లు ఇచ్చే స్థాయికి తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మరి మాదిగ, రెల్లి, ఉప కులాలకి ఇంకా అనేక అనగారిన ఎస్సీ ఎస్టీలకి కులాలకి మేలు జరుగుతుందని ఆయన అధికారంలోకి తీసుకొస్తే మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు
5 ఏళ్ల పాటు ₹1 విడుదల చేయకుండా మరి ఎస్సీ ఎస్టీలకు ఎంతైతే నష్టం చేశాడో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు ఈ రోజున ఎస్సీలకి అనుకూలంగా లేకపోతే ఆ యొక్క ఉపాధి పథకాలని ఎట్లా చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి, ఎట్లా అమలు జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి, ఎంతమందికి ఇస్తున్నారో కూడా స్పష్టత లేనటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో ఈ పథకాలని కేవలం సబ్సిడీల పేరుతో వెనక్కి నెట్టడం, చివరిలో ఇస్తామని చెప్పటం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఫలితాలపై బ్యాంకింగ్ అధికారులతో సమావేశమైన సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్ర 2047 విజన్ కు బ్యాంకులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సూచన. వైసీపీ జిల్లా అధ్యక్షులతో భేటీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్. చంద్రబాబు చేస్తున్న విధ్వంసాన్ని ప్రజల్లోకి మరింత వేగంగా తీసుకువెళ్లాలని సూచన. ఇళ్ల రిజిస్ట్రేషన్ పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి శాశ్వత భూ హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ పట్టాలు పంపిణీ. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న ఎమ్మెల్యే బోండా ఉమా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.